ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమంటది? ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుండబెట్టాను. అసలు ఎందుకు ఈ త్యాగాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఏంటి? అసలు మనమేంటి, ఆయన ఇక్కడ? అబ్బే, ఇంత రోత బతుకుకే ఇంకా ఇంత ప్రేమ. రక్షించబడినాము, బాప్తిసం అయిపోయిందా? ఇంకా ఎందుకు భూమి మీద పెట్టినాడు? నువ్వు పిల్ల పాపలతో సుఖంగా హ్యాపీగా ఉండమ్మా, ఈ లోకం శాశ్వతం, అన్ని కట్టుకొని ఈడే ఉండు, దానికి ఉంచినాడా? తన మహిమ కొరకే ఇంకా నిన్ను బతికిచ్చినాడు. కరోనాలో కోట్ల కొలది మంది చనిపోయినారు. నువ్వు నేను ఎందుకు బతికినామో, బతికి ఏం సాధిస్తున్నామో? ఆ కరోనా వచ్చినప్పుడు దేవుడా 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 బతికి నీకోసమే బతికిచ్చి నాకేం చేస్తున్నావు? కమ్మగా తింటున్నాం, కమ్మగా పడుకుంటున్నాం, పొద్దున్న లేచిన నుంచి మన కొరకే తిరుగుతున్నాం. ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? రక్షించబడినావు, అయిపోయిందా? రక్షణ కొనసాగింపజేసుకో. దానికి భయం కావాలా, వణుకు కావాలా? ఉందా నీకవి?